హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ క్రియేషన్స్. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరు స్కిప్ చేయకండి. ఈరోజు మార్గశిర మొదటి లక్ష్మీవారము. ఈరోజు ఈ కథ వినిన వారికి అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగును. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో బొమ్మ చేసి ఆడుకొనుచుండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొనుటకు ఆ బాలికకు ఒక బెల్లపు ముక్కను పెట్టేది. ఆ బెల్లపు ముక్కను ఆమె బొమ్మలకు నైవేద్యముగా పెట్టి ఆడుకుండేది. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు వచ్చింది. పెండ్లి అయినది. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మలను తీసుకుని పోయెను. ఆమెతో మహాలక్ష్మి కూడా వెడలిపోయెను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగిన. పుట్టింటి వారికి గర్భదరిద్రము దాపరించెను. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను తొలిపించి దానిలో వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను. అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యాలు తీర్చుకొనుచుండెను. అంతలో ఆ దారిన పోవువారు ఆ కర్రను తీసుకుని పోయిరి. అతడు వచ్చి ఆ కర్రను వెదకగా అది దొరకలేదు. చేసేది ఏమీ లేక అతడి ఇంటికి పోయాను. కొన్నాళ్ళకు ఆమె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లా ఉన్నదే అని అడిగాను. ఇంటి పరిస్థితి ఎప్పటి వల్ల దరిద్రంతో నిండి ఉందని తెలిపాను. అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇమ్మని చెప్పి అతనికి ఇచ్చాను. అతడు వాటిని తీసుకుని పోవుచుండగా దారిలో దాహం వేసినది. అందుకనే వాటిని ఒక చెరువు గట్టున పెట్టి నీరు త్రాగుచుండెను. ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్లను పసిగట్టి వాటిని నోట కరుచుకుని పోయాను. అతడు గట్టు మీదకి వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతకి వెతకి దొరకనందున విసిగిపోయి ఇంటికి చేరాను. మరి కొన్నాళ్ళకు ఆమె తమ్ముణ్ణి మరలా రప్పించి పరిస్థితి ఎట్లా ఉన్నదే అని అడిగాను. అతడు జోళ్ళు పోయిన సంగతి చెప్పినచో అక్క కోపగించుకుని భయపడి ఆ సంగతి చెప్పకుండా పరిస్థితి ఎప్పటి వలె ఉన్నదనెను. అది విని ఆమె గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చెను. దానిని తీసుకుని వచ్చుచున్నప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీదకు వచ్చెను. కాళ్ళు కడుగుకొనుటకు అతడు గుమ్మడికాయను గట్టు మీద పెట్టి నీటిలోకి దిగెను. అప్పుడే ఆ దారిలో వెళ్ళుచున్న కోమటి అక్కడున్న గుమ్మడికాయను చూసి దానిని పట్టుకుపోయాను. ఆ బ్రాహ్మణ బాలుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనబడకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాను. కొంతకాలంలో ఆమె పుట్టింటి సంగతి తెలుసుకున్నట్టుకు వెళ్ళి నోము పట్టించినచో దరిద్రము తీరునని తలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర లక్ష్మీ వారం గనుక మనము నోము నోచుకోవలెను. నీవు ఎంగిలి పడవద్దు అనిన. ఆమె అట్లే అని పిల్లలకు చద్ది పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోటిలో వేసుకొనెను. అంతటా కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానము చేయుచు అని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చద్ది అన్నము పెట్టుచు మరిచిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకుంటాను అని చెప్పాను. అది విని ఆమె వారికి భాగ్యములు కలుగుటకు కష్టమనుకొని తాను మాత్రము నోము నోచుకొనెను. అంతలో 2వ వారం వచ్చెను. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీ వేసుకోనకుండా నోము నోచుకోవాలని చెప్పాను. ఆమె అందుకు ఒప్పుకొని పిల్లలకు తలంటే నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిన నూనెను తలకు రాసుకున్నాను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకున్నట్టుకు స్నానము చేయవలసిందిగా కోరాను. కానీ ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పాను. అయ్యో, ఈ వారం కూడా వృధా అయినది అని అనుకుని ఆమె మాత్రము నోచుకొనెను. తరువాత 3వ లక్ష్మీ వారం వచ్చెను. ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోవని గట్టిగా చెప్పాను. ఆమె అలవాటులోనే చేయుదును అని చెప్పి పిల్లలకు తల దువ్వుచు తాను కూడా తల దువ్వుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానముకు రమ్మని పిలిచెను. తల్లి తను మరిచిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగు చేయటం మానవులకు సాధ్యం కాదు అని అనుకుని తాను నోమును నోచుకొనెను. కొద్ది రోజులకు 4వ లక్ష్మీవారం వచ్చెను. ఆ వారమైన తల్లి చేత నోమును నోపించవలెనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను వేసి తాను పని చేసుకునుచుండెను. ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను బల్ల సందు నుండి గోతిలోకి పడవేసిరి. గోతిలోని తల్లి దురదృష్టవంతురాలైనందువలన ఆ తొక్కలను తిన్నది. అంతలో కుమార్తె బల్ల తీసి తల్లిని స్థానమునకు రమ్మని పిలిచాను. ఆమె అరటిపండ్ల తొక్కలు తిన్న సంగతి చెప్పినది. అది విని ఆమె కుమార్తె మిక్కిలి విచారించి తానే నోమును నోచుకొనినని, తరువాత 5వ వారం నాడు తల్లిని తన చీర కొంగును ముడి వేసుకుని తన వెంట త్రిప్పుకొనుచు పనులన్నింటినీ చేసుకున్న తర్వాత ఆమెను కూడా స్నానము చేయించి నోము నోపించెను.
కూతురు పూర్ణము కుడుములు పూర్ణం బూరెలు నైవేద్యంగా పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించింది. తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లా చేయుటకు కారణం ఏమని మహాలక్ష్మిని అడిగిన. అందులోకి ఆమె అమ్మాయి, నీవు చిన్నతనమున నీ బొమ్మలతో ఆడుకొనుచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుట్టుకుని కుట్టున్నది. అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనుట లేదు అని. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యమును ప్రసాదించమని కోరాను అని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలిగా చేసుకొనెను. తర్వాత ఆమె తల్లితో నోపించిన నోము పట్టిన వారం పులగమున, 2వ వారం క్షీరన్నమున, 3వ వారం నాడు ముద్ద కుడుములను, 4వ వారం నాడు పరవన్నమును నైవేద్యముగా పెట్టించి, పుష్యమాసము లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలను సమారాధనగా పెట్టించి నోము పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులచూగుచుండిరి. ఈ కథ విన్నవారికి అష్టైశ్వర్యాలు సమకూరును. శ్రీమాత్రే నమః. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.